అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ బేసిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ వీడియోలో మన లింక్స్ని మనం ఏ విధంగా ట్రిమ్ చేయాలి అనేటటువంటి విషయం గురించి, అంటే ఓ ట్రిమ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎలా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మనం ఓఈఎస్లోకి లాగిన్ అయిదాం. onpassive.comలో నుంచి మన ఓమెయిల్ పాస్వర్డ్తో ఓఈఎస్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మన అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి జాయింట్ వీల్ లాగా ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతనే మనకు కొన్ని యాప్స్ ఒక బోర్డు డిస్ప్లే అవుతుంది. అంటే ఓ ఫౌండర్స్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓ కనెక్ట్, అంటే ఓ మెయిల్, ఇదంతా కూడా ఒక లైన్లో మనకు యాప్స్ కనిపిస్తాయి, మన టూల్స్. వాటిల్లో ఓ ట్రిమ్ మీద ఒక్కసారి టచ్ చేయండి. ఓ ట్రిమ్ మీద టచ్ చేసిన తర్వాత మనకు ఓ ట్రిమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఫస్ట్లోనే మనకు పైన హెడ్డింగ్లోనే డాష్ బోర్డ్, ఓ ట్రిమ్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ ఆ డాష్ బోర్డ్ అనే లెటర్స్ ఉంటాయి, అక్కడ డాష్ బోర్డ్ అని, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఓ ట్రిమ్ లింక్స్ కనిపిస్తాయి మనకి. అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కూడా ఓ కనెక్టివిటీ కానీ ఏదైనా మనం కొన్ని లింక్స్ను ట్రిమ్ చేయడానికి మనం ట్రై చేసి ఉంటాం. అలా ఏమి ఇప్పటి వరకు చేయని వాళ్ళకి అక్కడ 0 ఉండొచ్చు. కొన్ని లింక్స్ మీరు ట్రిమ్ చేస్తుంటే కన్నా నంబర్ ఆఫ్ కనిపించి ఉండొచ్చు. అంటే 50 ఉన్నాయా, 70 ఉన్నాయా, 80 ఉన్నాయా అనేది మీకు ఓ ట్రిమ్ లింక్స్ మనకు కనిపిస్తాయి. అక్కడ ఒకసారి చూసి మళ్ళీ మీరు ఓఈఎస్లోకి బ్యాక్ వచ్చేసేయండి. అక్కడ మీకు ఓ ట్రిమ్ లింక్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓఈఎస్లోకి వచ్చిన తర్వాత మనకు మళ్ళీ మనం మార్కెట్ ప్లేస్లోకి వస్తాం. మార్కెట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అక్కడ మై లింక్స్, మార్కెట్ ప్లేస్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. మై యూజర్స్, మై కాంటాక్ట్స్, మై లింక్స్ అట్లుంటాయి. అక్కడ మీరు మై లింక్స్ని ఒకసారి టచ్ చేయండి. మై లింక్స్ అని టచ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మనకు 3 టైప్స్ కనిపిస్తాయి. ఆన్ ప్యాసివ్ లింక్స్, అఫిలియేట్స్ లింక్స్, ప్రమోషనల్ లింక్స్, వీడియోస్, ఈ 3 కనిపిస్తాయి. అప్పుడు ఆన్ ప్యాసివ్ లింక్స్ అనే దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని ఉన్నాయో లింక్స్ అన్నీ కూడా ఒక్కసారి మీకు డిస్ప్లే అవుతాయి. అక్కడ మీకు 10 కనిపించాయి అనుకోండి, ఆ పక్కనే ఒకటి యారో మార్క్ చూపిస్తూ ఉంటుంది. అంటే లింక్స్ అన్నీ మనకు 71 ఉన్నట్టున్నాయి. అక్కడ కనిపించినటువంటిది మనం అన్ని లింక్స్ కనిపించేటట్టు 100 అనేది కన్నా సెలెక్ట్ చేసుకున్నాము అంటే అప్పుడు మనకు అన్ని లింక్స్ ఒకేసారి డిస్ప్లేలో కనిపిస్తాయి. అక్కడ లింక్ నేము, లింక్ యుఆర్ఎల్, యాక్షన్, ట్రిమ్ యుఆర్ఎల్, లాస్ట్లో వచ్చేసి షేర్ అనేటటువంటి సింబల్ కనిపిస్తాయి. మనం లింక్ నేమ్ కనిపించిన తర్వాత లింక్ యుఆర్ఎల్ ఒక్కసారి అట్లా టచ్ చేసాము అంటే కాపీ లింక్ అనేది కనిపిస్తుంది మనకి. ఊరికి అట్లా సెలెక్ట్ చేసుకున్నాము అంటే కాపీ లింక్ అని కనిపిస్తుంది. ఆ కాపీ లింక్ అనే దాని మీద సెలెక్ట్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి ట్రిమ్ యుఆర్ఎల్ అనే దాంట్లో కన్నా మనం ఒకసారి పేస్ట్ చేసేసుకున్నాము అంటే మనం ఇక్కడ ఏవైతే లింక్స్ తీసుకెళ్ళేసి, అంటే అక్కడ స్క్రీన్ మీద వచ్చేసి లింక్ నేము, లింక్ యుఆర్ఎల్, యాక్షన్, ట్రిమ్ యుఆర్ఎల్, షేర్, ఇవన్నీ పొడవుకుంటాయి కదా. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయండి, అడ్జస్ట్ చేయండి, లాస్ట్ ఉండేటటువంటి ఆప్షన్ వరకు మనకు కనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా లింక్ యుఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని అక్కడ ట్రిమ్ యుఆర్ఎల్ అనే దాంట్లో కన్నా మనం పేస్ట్ చేసి అన్నీ అక్కడే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో లింక్ యుఆర్ఎల్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనం లెఫ్ట్ సైడ్కి ఇట్లా స్క్రీన్ కన్నా డ్రాగ్ చేసామంటే రైట్ సైడ్లో అదే కాలంలోనే లాస్ట్లో మనకు ట్రిమ్ యుఆర్ఎల్ అని కనిపిస్తుంది. అక్కడ పేస్ట్ చేసేసేయండి, సరిపోతుంది. అవి ట్రిమ్ అయిపోతాయి. అక్కడ మనం ఓఈఎస్లో వెళ్ళిన తర్వాత ఓ ట్రిమ్లో మనకు టోటల్ లింక్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకున్నాం కదా. ఇక్కడ మనం 100కు సెట్ చేసి పెట్టుకున్నాం మన లింక్స్ అన్నీ మనకు అపియర్ అయ్యే విధంగా. ఇక్కడ మీరు ఒక్కొక్కటి తీసి ట్రిమ్ చేసే కొద్దీ అక్కడ ఓ ట్రిమ్లో ఉండేటటువంటి టోటల్ లింక్స్ కౌంట్ ఒక్కసారి చెక్ చేసుకున్నాము అంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ లాస్ట్ వీక్ చాలామంది అడిగారు, మేడం ఓ ట్రిమ్ వల్ల ఉపయోగం ఏంటి, అక్కడ ఉన్నటువంటి లింక్స్ పెరుగుతూ ఉన్నాయి, అవి పెరగడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదంట, కొద్దిమంది చెప్పారు అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది.
కానీ ఎవ్వరు ఏది చెప్పినా మన ప్లాట్ఫామ్లో ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్ అని మన CEO గారు నోటి వెంటనే మనం విన్నాం. ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ లింక్స్ అన్నీ కూడా మనం చేసుకున్నామంటే ఫ్యూచర్లో వాటి విలువను మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకు అంటే ఇప్పుడు తెలియదు దాని వాల్యూ. ఆ ట్రిమ్లో ఉండేటటువంటి ఆ లింక్స్ అన్నీ మనకెందుకు అంటూ ఉన్నాం. ఎందుకంటే మనకు ఓన్ డొమైన్ వచ్చిన తర్వాత మన లింక్స్ అన్నీ మార్కెట్లోకి షేర్ అయిన తర్వాత అక్కడ మనకు ఓన్ డొమైన్ వచ్చిందంటే అక్కడే మనం 100% సక్సెస్ అయిపోయాం. మరి అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ లింక్స్ కావచ్చు, అఫిలియేట్ లింక్స్ కావచ్చు, ప్రమోషనల్ లింక్స్ వీడియోస్ కావచ్చు, వీటిలో ఏవైనా అన్నీ ఓపెన్ చేసేసి ఒక్కొక్కటి మీరు ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ కూడా మీకు ట్రిమ్ లింక్స్లో. ఇంకా ఒకటి అబ్జర్వ్ చేయండి, మన లింక్స్ ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏ కంట్రీలో క్లిక్ చేస్తారో కూడా కనిపిస్తుంది. మీరు కొంచెం డౌన్కి వెళ్ళి చూసినట్లయితే మన లింక్స్ ఎంతమంది క్లిక్ చేశారు, సింగిల్ క్లిక్ ఎంతమంది చేశారు, ఏ కంట్రీలో చేశారు, ఏ స్టేట్లో చేశారు అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఒక టేబుల్ డిస్ప్లే అవుతుంది. అక్కడ చూడండి. అంటే వాటికి ట్రిమ్ అంటే ఏ వాల్యూ లేకుండానే మనకు కనీసం పాయింట్ టు పాయింట్ కూడా డిస్ప్లే అవుతుంది మన అకౌంట్లో మన లింక్స్ గురించి. అంటే వాల్యూ లేకపోతే, దానికి అర్థం లేకపోతే ఇలాంటివన్నీ చేసి ఉండరు. అదొకటి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ట్రిమ్లోకి మీరు ఎందుకు లాగిన్ అవుతూ ఉన్నారు, ఆ లింక్స్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదని కొద్దిమంది చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు అలాంటివి ఏం పట్టించుకోవద్దు. మీరు ఒక్కొక్క అప్లికేషన్ ఏదైనా మనకు వచ్చింది మన అందుబాటులోకి, మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా దాని ప్రకారము కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి మళ్ళీ సంక్షిప్తంగా చూద్దాం. మనం OSలోకి లాగిన్ అవ్వండి. అక్కడ మనం ట్రిమ్ అనేటటువంటి ట్రిమ్ క్లిక్ చేయండి. ట్రిమ్ క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్లోకి లాగిన్ అయిపోతాం మనం. అక్కడ ఉండేటటువంటి డాష్ బోర్డు పైన ఒకసారి క్లిక్ చేయండి. మనకు టోటల్ లింక్స్ కనిపిస్తాయి. ఒకసారి చూసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. OSలోకి వచ్చిన తర్వాత మనకు అన్నీ కూడా జైంట్ వీల్ లాగా తిరిగేదాన్ని ఒకసారి టచ్ చేస్తే కింద మార్కెట్ ప్లేసు, కాంటాక్ట్స్, యూజర్స్, మై అఫిలియేట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అక్కడనే మనకు మై లింక్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆన్ ప్యాసివ్ లింక్స్, అఫిలియేట్ లింక్స్, ప్రమోషనల్ వీడియో లింక్స్ అని కనిపిస్తాయి. ఆన్ ప్యాసివ్ లింక్స్ క్లిక్ చేయండి. మనకు లింక్స్ అన్నీ కూడా అపీర్ అవుతూ ఉంటాయి. అక్కడ అపీర్ అయ్యే దగ్గర లింక్ నేము, లింక్ URL, యాక్షన్, ట్రిమ్ URL ఉంటుంది. లింక్ URL అనే దాని మీద ఒకసారి టచ్ చేసేసాము. దాని కింద ఉండే లింక్స్ కంటే మనం అది కాపీ అని కనిపిస్తుంది. అంటే లింక్ కాపీ చేసుకున్న తర్వాత ట్రిమ్ URLలో పెట్టేసేయండి ఒకసారి. అంతే. మీకు అన్నీ కూడాను ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.